సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 హలో ప్రభాకర్ సార్. హలో అండి, నమస్తే. బాగున్నారా? నమస్తే, బాగున్నాను సార్. ఎలా ఉన్నారు సూపర్ అండి, ఫైన్. సార్? మాకు ఎప్పుడు కూడా ప్రభాకర్ సార్ అనగానే ఫస్ట్ మాకు బుల్లితెర మెగాస్టార్ కానీ మాకు అందరికీ చాలా ఫేవరెట్. సో ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఆ నేమ్తోనే పిలుస్తూ ఉంటారు. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఆ నేమ్ మాత్రం? నాకు ఎలా పిలిచినా ఒకేలా ఉంటుందండి. ఈటీవీ ప్రభాకర్ అన్న, బుల్లితెర మెగాస్టార్ అన్న, ముద్దు బిడ్డ అన్న, ఎలా పిలిచినా ఒకేలా ఉంటుంది. యాహూ ప్రభాకర్ అని కూడా అంటారు. వెరీ వెరీ హ్యాపీ. రుతురాగల్ ప్రభాకర్ అంటారు. ఇప్పుడు కృష్ణ ముకుంద మురారి ప్రభాకర్ అని కూడా అంటారు. అది అంత అనరు, అంటే పెద్దపల్లి ప్రభాకర్ అంటారు. అందులో ఆ క్యారెక్టర్ పేరు పెట్టి పిలుస్తారు. జీ తెలుగులో కూడా చాలా సూపర్ హిట్ సీరియల్స్ చేశారు. 1 or 2 అని కాదు, అంటే చాలా ముద్దు బిడ్డ అనుకోవచ్చు, ఇలాంటి చాలా చాలా సూపర్ హిట్ సీరియల్స్. సో జీ తెలుగుకి మీకున్న అనుబంధం? యా, జీ తెలుగు అసలు ఎస్టాబ్లిష్ అయింది మనం ముద్దు బిడ్డ అనే సీరియల్ ద్వారా అండి. ఫస్ట్ హిట్ సీరియల్ అది. 1490 ఎపిసోడ్స్ చేసాము. ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ సీరియల్ అదే జీ తెలుగులో. సో జీ తెలుగుతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఓ పెద్ద కొడుకు లాగా ఉంటుంది అనమాట జీ కుటుంబంలో నేను. సో ఎటువంటి సందర్భం జరిగినా నాకు కాల్ వస్తుంది, నేను ఉంటాను 99%. సో ఈ మధ్య ఒక 1 year గ్యాప్ వచ్చిందండి. మళ్ళీ ఈ ఈవెంట్కి వస్తున్నాను, జీ మహోత్సవానికి. నేను కాకుండా నాతో పాటు నా వైఫ్ కూడా వస్తున్నారు. మలేజ గారు కూడా ఫస్ట్ టైం వస్తున్నారు ఆవిడ. సో ఆవిడ ఎక్కువ ఈవెంట్స్కి ఏమి రాలేదు. సో నేను జీ తెలుగులో ఆల్మోస్ట్ అమ్మ నా కూడలు కానీ, ముద్దు బిడ్డ కానీ, ఏ సీరియల్స్ చేసినా, ప్రొడ్యూస్ చేసినా అన్ని సూపర్ హిట్స్ చేసాము. ఆల్మోస్ట్ 800 ఎపిసోడ్స్ వరకు చేసాము. ఒకటైతే 1495 చేసాము. ఇంకా సీరియల్స్ యాక్ట్ చేయడం అయితే దగ్గర దగ్గర 10-15 సీరియల్స్లో యాక్ట్ చేశాను జీ తెలుగులో. షోస్ కూడా చేసాము. ఇక డ్యాన్స్లు అయితే లెక్కలేదు, అన్నీ చేసాము. సార్ యాక్చువల్గా మాకు ఏంటి అంటే ప్రభాకర్ సార్ అనగానే ఒక యాక్టరు, ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, సో ఒక మల్టీ టాలెంటెడ్ మీరు. అంటే లైక్ అంటే ఇన్ని సీరియల్స్ ఇంత బాగా ప్రొడ్యూస్ చేసి, అంటే ఒక మంచి ఫిలింలో ఒక మంచి మెయిన్ క్యారెక్టర్, అంటే అక్కడ మెగాస్టార్లా ఇక్కడ మీరు ఎందుకు రాలేదు అని? ఆ సినిమాలు అంటే చేశాయండి, సినిమాలు కూడా. అంటే సార్ చాలా మూవీస్లో చేశారు, అంటే యాజ్ ఏ మూవీలో వాళ్ళకు కూడా తెలుసు, బట్ మీకంటూ ఒక ఓన్గా. యా, అదే ఒక ఆపరేషన్ దుర్యోధనలో బ్రేక్ వచ్చిందండి. అది బ్రేక్ వచ్చిన తర్వాత ఒక 10-15 మూవీస్ చేశాను. దాని తర్వాత ఒకటి 2 మంచి ఆఫర్స్ ఉన్నా కూడా నేను టీవీలో బిజీగా ఉండి కొంచెం నేను నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ చాలా భారం ఉండిపోయింది నా పైన. సో అందుకని కొంచెం త్యాగం చేసి ఇక్కడ ఉండాల్సి వచ్చింది. దాంతో కొంచెం వెనకబడ్డ మాట నిజమే. మళ్ళీ ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తానండి. రిలీజ్ అవుతున్న సినిమాలు, ఇప్పుడు గోపిచంద్ సినిమా కానీ, అంతకుముందు సినిమా కానీ, రాబోతున్న ఒకటి గట్టికా చెల్లమన్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేశాను. సో ఎప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఏ సినిమా లైఫ్ ఇస్తే ఎవరు చెప్పలేము. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఒక సినిమా ఏదో లైఫ్ వస్తుంది. అలాగా నాకు కూడా ఎప్పుడైనా డెఫినెట్గా లైఫ్ వస్తుందని ఆశతోనే అప్పుడప్పుడు క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మీకు మూవీస్లో ఒక బ్రేక్ వస్తుందని, అంటే ఇప్పుడు రావు రమేష్ గారు ఉన్నారు, మాతో పాటు సీరియల్స్ చేసేవారు. అంటే సీరియల్స్లో మాకంటే తక్కువ రేంజ్లో ఉండేవారు ఆయన అప్పుడు. కానీ ఆయన ఒక సినిమాలో ఒక బ్రేక్ కొట్టిన తర్వాత ఆయన ఇప్పుడు ఎక్కడో ఉన్నారు. సో ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, ఒక సినిమా బ్రేక్ రావాలి. అలా అప్పుడు ఆపరేషన్ దుర్యోధన వచ్చినట్టు మళ్ళీ ఒక బ్రేక్ వస్తే ఇక తిరిగి ఉండదండి డెఫినెట్గా. సార్ అంటే ప్రతి ఒక్క యాక్టర్కి ఒక ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అని, లేకపోతే ఒక డ్రీమ్ క్యారెక్టర్స్ కానీ, ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాగా మీకు సీరియల్స్లో కాకుండా యాజ్ ఒక ఫిలింలో ఎలాంటి వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ వెయిట్ చేస్తున్నారు మీరు? అట్లా ఏం లేదండి, నేను ఏదైనా చేయగలనని నమ్మకం నాకు ఉంది కాబట్టి నాకు అన్నీ ఇష్టమే. ఇచ్చింది బాగా చేయాలనేది నా డ్రీమ్ రోల్. అంటే ఏ డైరెక్టర్ కూడా అరే వీడికి ఎందుకు ఇచ్చారో ఈ క్యారెక్టర్ అనుకోకూడదు. వచ్చిన దాన్ని చాలా బాగా చేశాడు రా, సూపర్ రా అనుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా మనం బాగా చేసి ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పటివరకు మేము చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా అంతే అండి. ఒక సీన్ అని పిలుస్తారు, బాగా చేసామని ఇంకో సీన్ రాస్తారు. సో దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్. సార్ ఇప్పుడు ఈ రియాలిటీ షోలో అంటే మీరు ఫస్ట్ టైం రియాలిటీ షో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే మ్యామ్కి డాన్స్ వచ్చా? మేడంకి అన్నీ వచ్చండి. అంటే నేర్చుకుంది అన్నీ చేస్తుంది, అన్నీ చేస్తుంది, పర్వాలేదు. మా అంత కాదు కానీ పాపం తను చేస్తుంది. కొంచెం ఇన్నోసెంట్గా, లైవ్లీగా ఉంటుంది. తందే చూడబుద్ధి అవుద్ది, మా అన్ని నేర్చుకున్నట్టు ఉంటుంది, తను న్యాచురల్గా ఉంటుంది అంతే. మ్యామ్ చేసిన కుకింగ్లో మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? తను వండిన ప్రతిదీ ఫేవరెట్ అండి. చాలా బాగా వండుతుంది, అన్నీ కలిపి వండుతుంది. నాకు ఆకుకూరలు బాగా ఇష్టం. ఎక్కువ వెజిటేరియన్ నేను. సో ఆకుకూరలు బాగా తింటాను. అవి తినే ఇంతలా అయిపోయాను. సార్ అంటే లైక్ ఇప్పటి వరకు మీరు చేసే సీరియల్స్లో, అంటే జీ అనుకోవచ్చు, మా టీవీ అనుకోవచ్చు, మీ ఫేవరెట్ 1 సీరియల్ బాగా నేమ్ ఇచ్చింది అనుకోవచ్చు, మీ లైఫ్ని టర్నింగ్ పాయింట్ చేసింది అనుకోవచ్చు? నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఒక పెద్ద సంస్థ నుంచి బయటకు వచ్చి స్టార్ట్ చేసిన ముద్దు బిడ్డ అండి. ముద్దు బిడ్డ సక్సెస్ అవ్వడంతో మళ్ళీ ఇండస్ట్రీలో నిలబడ్డాం, లేకపోతే వెళ్ళిపోయి కార్పెంటర్ పని చేసుకునేవాళ్ళం. సో ఐ లవ్ ఆల్వేస్ ముద్దు బిడ్డ. ఐ లవ్ టు బి ముద్దు బిడ్డ ఫర్ జీ తెలుగు. మీలో ఒక యూనిక్ అంటే ఏం చెప్తారు సార్? యూనిక్ అంటే పాజిటివిటీ అండి. చాలా మందికి నిజంగా కెరియర్ని ఇచ్చారు, ఒక రకంగా చెప్పాలి అంటే లైఫ్ని ఇచ్చారు.
అంటే మనకు కూడా ఎవరో ఒకళ్ళు అలా ఇస్తేనే వచ్చింది కాబట్టి మన దగ్గర అవకాశం ఉన్నప్పుడు ఎవరన్నా మనం వెంటబడి అడుగుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడు మనకు ఛాన్స్ ఉన్నప్పుడు చెప్తేనే ఒక సాటిస్ఫాక్షన్. అలా ఎవరో ఒకరికి ఛాన్స్ ఇవ్వాల్సిందే. ఏ చిరంజీవి గారికైనా సరే అంతకంటే పెద్దవాళ్ళకైనా ఫస్ట్ ఒకళ్ళు ఛాన్స్ ఇస్తేనే ఇక్కడ దాకా వస్తారు. లాస్ట్ క్వశ్చన్ సార్, మీ డియోడ్రెంట్ ఈ మిస్సుంది ఎప్పుడూ ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది మీది. ప్రభాకర్ సార్ అనగానే ఫస్ట్ మా అందరికీ గుర్తొచ్చేది ఈ పాట. అదే అంటే ఆ టైంలో సీజన్లో ఎలా ఉంటే అలా వెళ్ళిపోతుంటాను నేను. ఇప్పుడు నేను స్క్రీన్ పైన ఏమి యాక్ట్ చేయట్లేదు కాబట్టి అలా వదిలేసాను, ఎలా ఉంది అలాగా. ఇప్పుడు స్క్రీన్ పైన పిలిచే క్యారెక్టర్ ఇలా ఉండాలంటే దాన్ని అలా మళ్ళీ చేస్తాం అనమాట. సో ఒక సెపరేట్ స్టైల్ ఉండదు, ఎప్పుడు అప్పుడు మారిపోతూ ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీ మహోత్సవానికి మళ్ళీ 1 year గ్యాప్ తర్వాత వస్తున్నారు. అండ్ ఫస్ట్ టైం మ్యామ్ని స్టేజ్ పర్ఫార్మెన్స్కి తీసుకొస్తున్నారు. మీ ఇద్దరు రియల్ జోడీ కాస్త ఇంకా సూపర్ జోడీగా అయ్యి ఆ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మా మచ్. జీ ఫ్యామిలీలో నా ఫ్యామిలీతో ఉండడం నాకు ఎప్పుడు హ్యాపీ అండి. అందులో మా ఆవిడ పక్కన ఉంటే ఎంతసేపు నవ్వుతూనే ఉంటుంది, నవ్విస్తూనే ఉంటుంది కాబట్టి హ్యాపీ, సంతోషం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.